ఇప్పుడు కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. రేవంత్ రెడ్డి అంటే మహేశ్వర్ రెడ్డి గారి కోపమా లేకపోతే కాంగ్రెస్ పార్టీ అంటే కోపమా? చూడండి, నాకు రేవంత్ రెడ్డి గారు పర్సనల్గా చాలా మంచి మిత్రుడు. రేవంత్ రెడ్డి గారు నేను పర్సనల్గా ఫ్రెండ్స్. నేను మాట్లాడేది రాజకీయంగా. ఈరోజు నేను భారతీయ జనతా పార్టీ ఫ్లోర్ లీడర్గా వాస్తవాలు నేను ఏమడుగుతున్నాను, గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు, గతంలో మీరు చేసిన ఆరోపణలే గుర్తు చేస్తా ఉన్నాను. మీరు మర్చిపోయినారేమో, గుర్తు చేస్తా ఉన్నాను. మీరు ఆ రోజు సిబిఐకి ఇస్తామని చెప్పి మీరే కదా నా సంతకం కూడా తీసుకున్నారు, సిబిఐకి లెటర్ ఇచ్చారు కదా. మరి అలాంటి మీరు ఈరోజు ఎందుకు యూటర్న్ తీసుకుంటున్నారు? మళ్ళీ ఈరోజు మరి ఎందుకు సిబిఐకి ఇవ్వడం లేదు? మీరు చెప్పినట్టు బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ ఒకటేనంటే ఎవరైనా నమ్ముతారా ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల్లో? 200% వారు ఒకటే. ఎట్లా అంటే వాళ్ళ ప్రభుత్వాన్ని కూలగొట్టి ఈ ప్రభుత్వం వచ్చింది, ఆ ప్రభుత్వంకు ప్రజా వ్యతిరేకత ఉందని ప్రజల్లోకి వెళ్ళింది, ఆ ప్రభుత్వాన్ని మొత్తానికి ప్రజా తీర్పు ప్రకారం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఈ రెండు పార్టీలు ఒకటేనని ఎట్లా చెప్పగలుగుతారు? చూడండి, ఈరోజు మూడో పార్టీ ఎంటర్ కాకుండా నేను సిట్నట్టు చేస్తాను, నువ్వు వేసినట్టు చేయనట్టున్నది. వాళ్ళ పరిస్థితి ఏంటంటే ఈరోజు నేను ఇన్ని విషయాలు ఈరోజు మాట్లాడితే దేనికి కూడా వారు స్పందన చేయకుండా వారు అన్ని వాస్తవాలు ఒప్పుకున్నట్టే కదా. ఒక ముఖ్యమంత్రి గారు ఆరోపణ ఉన్నప్పుడు దాని గురించి మాట్లాడతలేరంటే వారు సగం ఇది వాస్తవాలుగా వారికి తెలుసు కాబట్టి దాని గురించి మాట్లాడతలేరు. ఈరోజు ఎంతసేపు కేసీఆర్ గురించి ఇప్పుడు ఏదో ఒక రకంగా పోటీని నాకు ఒక ఆర్టిఫిషియల్ క్రియేట్ చేసుకోవడానికి పోటీ మా మధ్య ఉన్నదని చెప్పి చెప్పుకునే ప్రయత్నం చేస్తారు. బడే బాయ్ అంటే రేవంత్ రెడ్డి బీజేపీ వ్యక్తి అంటున్నారు, మీరేమో బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటే అని చెప్తున్నారు. దీన్ని ఎట్లా చూడాలి ప్రజలు? చూడండి, బడే బాయ్ అని వారు సంబోధించారు, వారు భారతీయ జనతా పార్టీ వైపు వారు ఆకర్షితులవుతున్నారు. ఇవన్నీ కూడా బయట ప్రచారంలో వాళ్ళ పార్టీలో వాళ్ళకు ఉన్నటువంటి డిసిడెంట్స్ మాట్లాడుతున్నటువంటి మాటలు కావచ్చు. మేము ఒకటే తెలియజేస్తూ ఉన్నాము, ఈరోజు కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి గారికి ఉన్నటువంటి శత్రువులు భారతీయ జనతా పార్టీ ఇతర పార్టీయో కాదండి, ఆయన చుట్టూ ఉన్నటువంటి మంత్రులే. ఈయన ఎప్పుడు దిగిపోతే నేను ఆ కుర్చీ ఎక్కాలని చెప్పి కూర్చొని 10 మంది మంత్రులు పాపం ఎదురు చూస్తూ ఉన్నారు. 10 మంది అక్కడ మంత్రుల రేసులు ఎవరు లేరండి, అంత ముఖ్యమంత్రుల రేసులనే ఉన్నారు. ఎవరు చూసినా కూడా నేను ముఖ్యమంత్రి అయ్యాలంటే ఈయన దిగుతా నేను ముఖ్యమంత్రి అవుతా, ఈయన దిగుతా నేను ముఖ్యమంత్రి అవుతా. ఈయనకు ఓటుకు కేసు ఏమైనా అవుతుందేమో, రేపు అవకాశం వస్తుందేమో, ఒక్కైనా లేదు ఈయన సీట్లు గెలవక 3-4 సీట్లకి పరిమితం అవుతాడేమో, రేపు ఈయన ఫెయిల్యూర్ అయిపోతే ఈయన మారుస్తారేమో, ఆ స్థానంలో నేను రావాలని ఒక మంత్రి. ఈ రకంగా పాపం మంత్రులే ఆయనకు కాన్స్పిరసీగా మారిర్రు. ఈరోజు ఒక్కరు కాదు, 10 మంది ఎమ్మెల్యేలతోటి 15 మంది ఎమ్మెల్యేలతోటి మేము జమ చేసుకొని వస్తే మాకేమన్నా మార్కెట్లో మాకేమన్నా అవకాశం ఉంటుందేమో అన్నట్టుగా మంత్రులంతా ప్లాన్ చేస్తూ ఉన్నారు తప్ప అప్పుడు రేవంత్ రెడ్డి గారిని ఏ రకంగా దించాలని ఆలోచన చేస్తున్నారు తప్ప ఆ రేవంత్ రెడ్డి గారు మరి ముఖ్యమంత్రి ఉన్నారు, మేము కలిసి కట్టుగా ఆయనకు కన్సల్టేట్ చేసుకున్న ఆలోచన ఆ పార్టీ నాయకులు. మహేశ్వర్ రెడ్డి గారు చెప్పినట్లు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు బీజేపీ టచ్లో ఉన్నారా, మహేశ్వర్ రెడ్డి కాంగ్రెస్ టచ్లో ఉన్నాడా? చూడండి, ఒకటే విషయం చెప్తా ఉన్నాను, మహేశ్వర్ రెడ్డికి ఎవరితో టచ్లో ఉండాల్సినటువంటి అవసరం లేదు. మహేశ్వర్ రెడ్డి నిక్కార్స్ అనేటువంటి రాజకీయ నాయకుడిగా ఆయనకు ఒక పేరు ఇమేజ్ ఉన్నది. ఆయన రాజకీయ జీవితం స్టార్ట్ అయినాక ఆయన మొదటగా ప్రజారాజ్యం పార్టీ నుంచి ఎమ్మెల్యే గెలిచిన తర్వాత ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెస్లో విలీనమైంది, కానీ నేను పోయి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కాలేదు. అది అధికారం లేకుండా 10 సంవత్సరాలు ఆ పార్టీ కోసం 6 నిమిషాలు కృషి చేసిన. రేవంత్ రెడ్డి లేనప్పుడు, రేవంత్ రెడ్డి ఉన్నప్పుడు కూడా పార్టీ కోసం నేను జెండా భుజాన వేసుకున్నా. నాకు ఆయన కాడిగా పార్టీ కోసం నేను 6 నిమిషాలు కృషి చేసిన. నాకు ఎప్పుడైతే డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ వచ్చినప్పుడు ఈ పార్టీ లోపల వాస్తవంగా న్యాయం జరగదు, ప్రజలకు కూడా న్యాయం జరగదు, వీరంతా కూడా ఈ రకమైనటువంటి రాజకీయాలు ఉంటాయన్న ఆలోచన చేసిన రోజు ఈ దేశంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలోనే ఈ తెలంగాణ రాష్ట్రానికి న్యాయం జరుగుతున్న ఉద్దేశంతో ఆలోచన చేసుకున్న రోజు నేను పార్టీ ఓపెన్గా నేను రిజిగ్నేషన్ చేసేసి నేను పోయి జాయిన్ అయినాను. పార్టీలో 50,000 మెజార్టీ పైచిలకు మెజార్టీతో నన్ను నా ప్రజలు ఆశీర్వదించి గెలిపించిండ్రు. పార్టీ నాకు అన్ని రకాలుగా హోదా కాంగ్రెస్ పార్టీలో ఉంటే మంత్రి అయినని ఫీలింగ్ ఉందా మీలో? ఎందుకుంటుంది, నేను ఇలా ఫ్లోర్ లీడర్ని, మా రాష్ట్ర అధ్యక్షుడికి సమానమైనటువంటి పదవిలో కూర్చోబెట్టి నేను ఇలా 2వ ఎమ్మెల్యే అయినా కూడా నేను ఈ పార్టీలో వచ్చి అతి తక్కువ కాలంలోనే నన్ను గుర్తించి నా మనస్తత్వాన్ని గుర్తించి నన్ను ఇలా ఒక ఎల్పీ లీడర్ని చేసిండ్రు. ఎల్పీ లీడర్గా ఇలా మంత్రి పదవి ఎల్పీ లీడర్ ఏంటంటే 17 మంది మంత్రులు ఉంటారు, కానీ ఎల్పీ లీడర్ నేను ఒక్కనే ఉంటాను. ఇలా ప్రశ్నించే గొంతుగా డెఫినెట్గా అండి, నేను ఐఎమ్ లీడింగ్ మై పార్టీ. నా పార్టీ 8 మంది ఎమ్మెల్యేలకి నేను ఒక నాయకుడిగా ఈరోజు నా పార్టీలో నేను సెకండ్ అపోజిషన్గా ఈరోజు ఈ తెలంగాణ రాష్ట్ర గొంతుగానే ఈరోజు నిలబడినాను. ఈరోజు మీ ముందు కూడా ఇంత నిక్కార్సుగా ఇంత గట్టిగా నేను మాట్లాడగలుగుతున్నాను అంటే నేను ఈరోజు ఒక బీజేపీ నేతను కాబట్టి నేను మాట్లాడగలుగుతాను. తరచూ పార్టీలు మారే మహేశ్వర్ రెడ్డి నా గురించి ఆరోపణలు చేస్తారా అని కోమటిరెడ్డి వెంకటరెడ్డి అంటున్నారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి పాపం ఆయన గురించి ఏం మాట్లాడాలండి. మహేశ్వర్ రెడ్డి అదే చెప్తున్నా, మహేశ్వర్ రెడ్డి ఎప్పుడు పార్టీ మారలేదు, జీవితంలో ఒకే ఒక్కసారి పార్టీ మారిండు, అది కూడా అందరికీ తెలుసు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఒక పార్టీ కూడా మారలేదు.
ఎవరు ఆయన తమ్ముడిని పంపిండు కదా పాప, ఆయన వస్తా అని చెప్పి తమ్ముడు అసలు దానికి తిరిగిండు. ఆయనకు జతకట్టడం కరెక్టేనా? అది కాదు, తమ్ముడు మారిన తర్వాత ఆయన కూడా వస్తా అని చెప్పి బాగా ప్రయత్నం చేసిన తర్వాతనే కదా ఆ పార్టీలో ఇది కాక మళ్ళీ ఆయన పాపము గమ్మున ఉండిపోయిండు. సరే, ఈరోజు నేను ఒకటే చెప్తా ఉన్నాను, ఈరోజు ఆ కోమటిరెడ్డి గారైనా ఈరోజు రేవంత్ రెడ్డి గారైనా కాంగ్రెస్ పార్టీలో వీళ్ళు 5 సంవత్సరాలు ఈ 10 మంది మంత్రులతోటి రేవంత్ రెడ్డి గారు కోఆర్డినేట్ చేసుకొని ఆయన కొనసాగలుగుతాడా? ఈరోజు ఆయనకు బయట వాళ్ళతోటి ఎలాంటి ఆపద ఉన్నదని అనుకోవడం లేదు. కాంగ్రెస్ పార్టీ ఉన్నటువంటి మంత్రులతోటి, కాంగ్రెస్ పార్టీ ఉన్న ఎమ్మెల్యేతోటి జాగ్రత్త ఉండమని చెప్తా ఉన్నాం. కోమటిరెడ్డి వెంకరెడ్డి చెప్తున్నారు, నడ్డా అమిత్ షా వస్తే భాగ్యలక్ష్మి టెంపుల్ దగ్గర నేను ప్రమాణం చేయడానికి సిద్ధమని మహేశ్వర్ రెడ్డికి సవాల్ విసురుతున్నారు. చిన్న పిల్లలకి మాటలు ఎందుకండి? ఆయన రాజకీయాల్లో ఉండి ఈ చిన్న చిన్న పిల్లగాళ్ళ మాటలైనా మాట్లాడడం సమంజసం కాదు కదా. ఈరోజు కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు లాబీలలో ఏం మాట్లాడతారు, మీ మీడియా ముందు ఎన్నిసార్లు ఎన్ని రకాలుగా మాట్లాడతారో మీకు తెలియదా? కోమటిరెడ్డి వెంకరెడ్డి గురించి మనం ఇప్పుడు అనవసరమైనటువంటి టాపిక్ ఎందుకు? కోమటిరెడ్డి వెంకరెడ్డిని సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు.